జర్మనీ స్టూడెంట్ వీసా అప్లై చేయాలనుకుంటున్నారా? అడ్మిషన్ వచ్చింది కానీ నెక్స్ట్ ఏం చేయాలో కన్ఫ్యూజనా? ఏపీఎస్ బ్లాక్డ్ అకౌంట్, విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ డాక్యుమెంట్స్, వీసా ఇంటర్వ్యూ అన్నీ 1 by 1 సింపుల్గా చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇండియా నుంచి జర్మనీ స్టూడెంట్ వీసా అప్లై చేసే వాళ్ళకి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. జర్మనీకి ఇండియన్స్ రావడానికి మెయిన్లీ 2 types ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి షెంగెన్ వీసా, ఇది షార్ట్ స్టే కోసం, టూరిజం, షార్ట్ బిజినెస్ ట్రిప్, ఫ్యామిలీ విజిట్, కాన్ఫరెన్స్ లాంటివి ఉంటే ఇది యూజ్ అవుతుంది. యూజువల్లీ 90 days వరకు స్టే కోసం. రెండోది నేషనల్ వీసా ఆర్ డి వీసా. జర్మనీలో 90 days కంటే ఎక్కువ స్టే చేయాలి అంటే ఇది అప్లై చేయాలి. స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఎంప్లాయీస్, హౌస్ బిల్డింగ్, ఫ్యామిలీ రియూనియన్, లాంగ్వేజ్ కోర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరికీ యూజువల్లీ నేషనల్ వీసా అవసరం. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ వీసా, జాబ్ ఆఫర్ ఉంటే వర్క్ వీసా లేదా బ్లూ కార్డ్, జాబ్ సెర్చ్ చేయాలి అంటే ఆపర్చునిటీ కార్డ్, స్పౌస్ లేదా ఫ్యామిలీ దగ్గరికి రావాలి అంటే ఫ్యామిలీ రియూనియన్ వీసా, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లాంగ్వేజ్ కోర్స్ వీసా, హౌస్ బిల్డింగ్ అంటే వొకేషనల్ ట్రైనింగ్ వీసా. సో సింపుల్ గా చెప్పాలంటే జర్మనీకి ఎందుకు వస్తున్నారు అనే దాని మీద వీసా టైప్ డిపెండ్ అయి ఉంటుంది. రాంగ్ కేటగిరీలో అప్లై చేస్తే డిలే అవుతుంది. సో ఫస్ట్ కరెక్ట్ వీసా టైప్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. జర్మనీ స్టూడెంట్ వీసా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్షన్ తో. ఫస్ట్ మీరు కోర్స్ సెలెక్ట్ చేయాలి. బ్యాచిలర్, మాస్టర్, పిహెచ్డి, స్టూడెంట్ కాలేజ్, ప్రిపరేటరీ కోర్స్ ఆర్ లాంగ్వేజ్ రిలేటెడ్ స్టడీ ప్రోగ్రామ్. కోర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు 3 things చెక్ చేయాలి. యూనివర్సిటీ రికగ్నైజ్డా, కోర్స్ ఇంగ్లీష్ లో ఉందా లేదా జర్మన్ లో ఉందా, ట్యూషన్ ఫీ ఉందా లేదా పబ్లిక్ యూనివర్సిటీయా. ఇవన్నీ చెక్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి DAAD.de, uniassist.de, యూనివర్సిటీ స్పెసిఫిక్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ TUberlin.de, TUM.de. ఈ వెబ్సైట్స్ కింద డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూనివర్సిటీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కోర్స్ సెలెక్ట్ చేశాక యూనివర్సిటీకి అప్లై చేయాలి. సమ్ యూనివర్సిటీస్ డైరెక్ట్ గా ఓన్ పోర్టల్లో అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సమ్ యూనివర్సిటీస్ యూని అసిస్ట్ త్రూ అప్లై చేయమని చెప్తాయి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అడిగే డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ట్రాన్స్క్రిప్ట్, CV, SOP ఆర్ మోటివేషన్ లెటర్, IELTS ఆర్ TOEFL ఆర్ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికెట్, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ యూనివర్సిటీ సేమ్ డాక్యుమెంట్స్ అడగదు. ఒక యూనివర్సిటీ IELTS కావాలంటుంది, ఇంకో యూనివర్సిటీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ సరిపోతుంది అంటుంది, ఒక యూనివర్సిటీ LOR కావాలంటుంది, ఇంకో యూనివర్సిటీ వద్దు అంటుంది. సో మనం యూనివర్సిటీ అఫీషియల్ కోర్స్ పేజ్ లో అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు నేమ్, డేట్, పాస్పోర్ట్ నంబర్, ఈమెయిల్ ID అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఈమెయిల్ ID కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. క్యూట్ బాయ్ 123 లాంటి ఈమెయిల్ తో అప్లికేషన్ పెడితే ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం డేంజరస్. స్టెప్ 3 వచ్చేసి యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ కోసం వెయిట్ చేయడం. యూనివర్సిటీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యాక అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఇది వీసా ప్రాసెస్ లో అన్నిటికన్నా మెయిన్ డాక్యుమెంట్. అడ్మిషన్ లెటర్ లో 2 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అన్కండిషనల్ అడ్మిషన్, మీరు డైరెక్ట్ గా కోర్స్ జాయిన్ అయిపోవచ్చు. సెకండ్ వచ్చేసి కండిషనల్ అడ్మిషన్, మీరు కొన్ని కండిషన్స్ కంప్లీట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఫైనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లాంగ్వేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఫీ పే చేయాలి, అలాంటివి. కండిషనల్ అడ్మిషన్ తో వీసా అప్లై చేయొచ్చు, బట్ కండిషన్ క్లియర్ గా మెన్షన్ అయి ఉండాలి. వీసా ఆఫీసర్ కి కన్ఫ్యూజన్ రాకుండా డాక్యుమెంట్స్ క్లియర్ గా అరేంజ్ చేయాలి. అడ్మిషన్ లెటర్ వచ్చిన రోజు హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంట్లో అందరికీ జర్మనీ కన్ఫర్మ్డ్ అని చెప్పాలనిపిస్తుంది. కానీ 1 small రిమైండర్, అడ్మిషన్ లెటర్ వచ్చింది అంటే వీసా ఆటోమేటిక్ గా వచ్చింది అని కాదు. వీసా ప్రాసెస్ సపరేట్ స్టెప్. సో అడ్మిషన్ లెటర్ వచ్చాక సెలబ్రేట్ చేయండి, బట్ నెక్స్ట్ డే నుంచి APS బ్లాక్డ్ అకౌంట్, వీసా డాక్యుమెంట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి APS సర్టిఫికేట్ కోసం అప్లై చేయడం. ఇండియా నుంచి జర్మనీకి స్టూడెంట్ వీసా అప్లై చేసే వాళ్ళకి APS సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్. APS అంటే అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు నిజంగానే చదివారా, సర్టిఫికేట్స్ ఒరిజినలేనా అని చెక్ చేసే ప్రాసెస్. మనం స్కూల్లో మార్క్ షీట్ మిస్ అయితే అమ్మ దగ్గర టెన్షన్ పడుతుంటాం కదా, ఇక్కడ APS దగ్గర డాక్యుమెంట్స్ మిస్ అయితే వీసా ప్రాసెస్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. APS అప్లికేషన్ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. APS ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ APS వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, APS ఫీ పే చేయాలి, రిక్వైర్డ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆర్ సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక APS సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. APS కి కావాల్సిన డాక్యుమెంట్స్ యూజువల్లీ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, బ్యాచిలర్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్
సర్టిఫికేట్, యూనివర్సిటీ లాగిన్ డీటెయిల్స్ ఇఫ్ ఆస్క్డ్, పేమెంట్ ప్రూఫ్, అడ్మిషన్ లెటర్ ఇఫ్ అవైలబుల్. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏపీఎస్ కి కొంచెం టైం పట్టొచ్చు. సో అడ్మిషన్ వచ్చాక ఇంకా టైం ఉందిలే అని రిలాక్స్ అవ్వకండి. జర్మనీ ప్రాసెస్ లో ఇంకా టైం ఉంది అనేది చాలా డేంజరస్ డైలాగ్. అర్లీగా ఏపీఎస్ అప్లై చేస్తే లేటర్ వీసా అపాయింట్మెంట్ టైంలో పీస్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయడం. జర్మనీ స్టూడెంట్ వీసాలో ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది కంపల్సరీ. మీరు జర్మనీలో ఫస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయగలరా అని ప్రూవ్ చేయాలి. మోస్ట్ స్టూడెంట్స్ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. జర్మన్ లాంగ్వేజ్ లో బ్లాక్డ్ అకౌంట్ ని స్పెర్ కాంటో అంటారు. నేమ్ వింటే కొంచెం సీరియస్ గా ఉంటుంది, బట్ మీనింగ్ సింపుల్. మనీ అకౌంట్ లో ఉంటుంది కానీ మంత్లీ లిమిట్ ప్రకారమే విత్డ్రా చేయగలము. కరెంట్లీ బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి 11,904 euros per 1 year. మంత్లీ విత్డ్రాయల్ అమౌంట్ వచ్చేసి 992 euros per month. చాలా బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫింటిబా, ఎక్స్పాట్రియో, కొరాకిల్. ఇక్కడ మెయిన్ షాక్ ఏంటి అంటే అమౌంట్ చూసి ఇండియన్ పేరెంట్స్ ఫస్ట్ క్వశ్చన్, జర్మనీలో చదువుకోవడానికా లేదా ఫ్లాట్ కొనడానికా? బట్ దిస్ అమౌంట్ జర్మనీలో లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయడానికి ప్రూఫ్ గా చూపించాలి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ అమౌంట్ టైం టు టైం చేంజ్ అవ్వచ్చు. సో వీసా అప్లై చేయడానికి ముందు జర్మన్ మిషన్స్ ఇండియా ఒఫీషియల్ చెక్ లిస్ట్ లో లేటెస్ట్ అమౌంట్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అరేంజ్ చేసుకోవడం. జర్మనీలో స్టూడెంట్ గా స్టే చేయాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇండియాలో మనం ఏమీ అవ్వదులే అని మేనేజ్ చేస్తాం. జర్మనీలో అలా కాదు. ఇన్సూరెన్స్ లేకుండా సిస్టమ్ ముందుకి మూవ్ అవ్వదు. యూజువల్లీ 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇండియా నుంచి జర్మనీకి ట్రావెల్ టైం అండ్ ఇనిషియల్ డేస్ కవర్ చేయడానికి. సెకండ్ స్టేజ్ వచ్చేసి స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. జర్మనీలో కోర్స్ స్టార్ట్ అయ్యాక యాక్టివేట్ అవ్వడానికి. పాపులర్ స్టూడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ వచ్చేసి టీకే, ఏఓకే, బార్మర్, డిఏకే. బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్స్ సమ్ టైమ్స్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు. బట్ ఫైనల్ గా యూనివర్సిటీ అండ్ వీసా చెక్ లిస్ట్ యాక్సెప్ట్ చేసే ఇన్సూరెన్స్ అయి ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే జర్మనీలో ఇన్సూరెన్స్ అంటే ఆప్షనల్ కాదు. మన ఫోన్ కి బ్యాక్ కవర్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రొటెక్షన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం. జర్మనీ స్టూడెంట్ వీసా ఈజ్ నేషనల్ డి వీసా. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడ నేషనల్ వీసా సెక్షన్ లో స్టూడెంట్ వీసా చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేటెస్ట్ గా అక్కడే ఉంటాయి. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పాస్పోర్ట్ నంబర్ కరెక్ట్ గా ఉండాలి. నేమ్ పాస్పోర్ట్ లో ఎలా ఉందో అలాగే ఉండాలి. యూనివర్సిటీ నేమ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. కోర్స్ నేమ్ అడ్మిషన్ లెటర్ లో ఎలా ఉందో అలానే ఉండాలి. స్టార్ట్ డేట్ కరెక్ట్ గా ఉండాలి. అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అంటే నార్మల్ టైపో కాదు. పాస్పోర్ట్ లో రవికుమార్ ఉంది, ఫామ్ లో రవికుమార్ అని డబల్ ఏతో టైప్ చేస్తే జర్మన్ సిస్టమ్ హూ ఇస్ దిస్ న్యూ పర్సన్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఫామ్ ఫిల్ చేసే ముందు కాఫీ తాగండి, మైండ్ ఫ్రెష్ చేసుకోండి, దెన్ స్లోగా ఫిల్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేయడం. జర్మనీ స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఇండియాలో విఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా సబ్మిట్ చేస్తారు. దీని వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. విఎఫ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేశాక జర్మనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇండియా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ వీసా కేటగిరీ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ బుక్ చేయాలి. నెక్స్ట్ నియరెస్ట్ విఎఫ్ఎస్ సెంటర్ సెలెక్ట్ చేయాలి. ఫైనల్లీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అపాయింట్మెంట్ స్లాట్స్ ఫాస్ట్ గా ఫిల్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ కాన్సర్ట్ టికెట్ బుక్ చేసినట్టు ఫీల్ వస్తుంది. రిఫ్రెష్, చెక్, ప్లాన్ అన్ని చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీసా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం. వీసా అపాయింట్మెంట్ కి డాక్యుమెంట్స్ ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. 2 sets ఆఫ్ కాపీస్ ప్రిపేర్ చేసుకోవాలి. మెయిన్ స్టూడెంట్ వీసా డాక్యుమెంట్స్ వచ్చేసి వ్యాలిడ్ పాస్పోర్ట్, వీసా అప్లికేషన్ ఫామ్, బయోమెట్రిక్ పాస్పోర్ట్ ఫోటోస్, అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ జర్మన్ యూనివర్సిటీ, ఏపీఎస్ సర్టిఫికెట్, బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రూఫ్, అకాడమిక్ సర్టిఫికెట్స్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, బ్యాచిలర్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికెట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, లాంగ్వేజ్ సర్టిఫికెట్, CV మోటివేషన్ లెటర్, ఫీ పేమెంట్ ప్రూఫ్ ఇఫ్ యూనివర్సిటీ హ్యాస్ ట్యూషన్ ఫీ, పాస్పోర్ట్ కాపీ, ప్రీవియస్ వీసా కాపీస్ ఇఫ్ ఎనీ, విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అండ్ వీసా ఫీ. డాక్యుమెంట్స్ అరేంజ్ చేసేటప్పుడు 1 ఫైల్లో నీట్ గా పెట్టుకోండి. మన ఇండియన్ పేరెంట్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎలా ప్లాస్టిక్ కవర్ లో సేఫ్ గా పెట్టుకుంటారో వీసా డాక్యుమెంట్స్ కూడా అలానే సీరియస్ గా హ్యాండిల్ చేయాలి. మోటివేషన్ లెటర్ లో 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఉండాలి. జర్మనీ ఎందుకు, ఈ యూనివర్సిటీ అండ్ కోర్స్ ఎందుకు, కోర్స్ కంప్లీట్ అయ్యాక ఫ్యూచర్ ప్లాన్ ఏంటి. సివిలో గ్యాప్ ఉంటే హైడ్ చేయకండి. గ్యాప్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్, ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇంటర్న్షిప్స్, ఫ్యామిలీ రీజన్, స్కిల్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. గ్యాప్ ఉంది అని టెన్షన్ పడకండి. బట్ గ్యాప్ కి ఎక్స్ప్లెనేషన్ లేకుండా వదిలేస్తే వీసా ఆఫీసర్ కి డౌట్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ అటెండ్
అటెండ్ అవ్వడం. అపాయింట్మెంట్ డే విఎఫ్ఎస్ సెంటర్ కి టైం కి వెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ కాపీస్ క్యారీ చేయాలి. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఆ తర్వాత వీసా ఫీ పే చేయాలి. విఎఫ్ఎస్ సర్వీస్ ఫీ కూడా ఉంటుంది. విఎఫ్ఎస్ ఫీ కరెంట్ అఫీషియల్ అమౌంట్ అడల్ట్ అప్లికెంట్స్ కి అరౌండ్ 75 యూరోస్. ఇండియన్ రూపీస్ లో ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం పే చేయాలి. ఎగ్జాక్ట్ ఐఎన్ఆర్ అమౌంట్ అపాయింట్మెంట్ డే రేట్ ని బట్టి చేంజ్ అవ్వచ్చు. విఎఫ్ఎస్ లో వీసా డెసిషన్ ఇవ్వరు. విఎఫ్ఎస్ ఓన్లీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తుంది. ఫైనల్ డెసిషన్ మాత్రం జర్మన్ ఎంబసీ ఆర్ కాన్సులేట్ సైడ్ నుంచి వస్తుంది. సో విఎఫ్ఎస్ ఆఫీసర్ ని చూసి వీసా అప్రూవ్ అయిపోతుందా అని టెన్షన్ గా ఫేస్ పెట్టకండి. వాళ్లకు ఫైనల్ డెసిషన్ పవర్ ఉండదు. మనం వాళ్లకు డాక్యుమెంట్స్ కరెక్ట్ గా సబ్మిట్ చేయడం మెయిన్ థింగ్. అపాయింట్మెంట్ డే రోజు మెయిన్ రూల్ వచ్చేసి లేట్ అవ్వకండి, డాక్యుమెంట్స్ మర్చిపోకండి, ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ తో ఒరిజినల్ పాస్పోర్ట్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోకండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడం. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఎంబసీ అడిషనల్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, సో ఈమెయిల్ రెగ్యులర్లీ చెక్ చేస్తూ ఉండాలి. ప్రాసెసింగ్ టైం కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. పీక్ సీజన్ లో డిలే అవ్వచ్చు, సో లాస్ట్ మినిట్ లో అప్లై చేయకండి. ఇక్కడ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. వీసా సబ్మిట్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఈమెయిల్ ఎవ్రీ 5 minutes రిఫ్రెష్ చేస్తే వీసా ఫాస్ట్ గా రాదు, మన బీపీ మాత్రమే ఫాస్ట్ గా పెరిగిపోతుంది. వీసా అప్రూవ్ అయ్యాక పాస్పోర్ట్ కలెక్ట్ చేయాలి. వీసా స్టిక్కర్ లో డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. నేమ్, పాస్పోర్ట్ నంబర్, వీసా వ్యాలిడిటీ, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ జర్మనీ ఎంట్రీ డేట్. మిస్టేక్ ఉంటే ఇమీడియట్లీ రిపోర్ట్ చేయాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసి జర్మనీకి వచ్చాక ఏం చేయాలి. వీసా వచ్చింది అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని కాదు. జర్మనీకి వచ్చాక రియల్ జర్మన్ పేపర్ వర్క్ వెల్కమ్ చెప్తుంది. ఫస్ట్ అకామిడేషన్ అరేంజ్ చేయాలి. దెన్ సిటీ రిజిస్ట్రేషన్ కాల్డ్ అన్మెల్డింగ్ కంప్లీట్ చేయాలి. జర్మన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేయాలి. యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయాలి. దెన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ లో రెసిడెన్స్ పర్మిట్ అప్లై చేయాలి. జర్మనీలో పేపర్ వర్క్ చూసి ఫస్ట్ వీక్ లో షాక్ అవ్వకండి. ఇండియాలో 1 ఫోటో కాపీ ఎక్స్ట్రా కల్చర్ ఉంటే జర్మనీలో 1 అపాయింట్మెంట్ ఎక్స్ట్రా కల్చర్ ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. సో జర్మనీ స్టూడెంట్ వీసా ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలి అంటే కోర్స్ సెలెక్ట్ చేయండి, యూనివర్సిటీకి అప్లై చేయండి, అడ్మిషన్ లెటర్ తీసుకోండి, ఏపీఎస్ కంప్లీట్ చేయండి, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయండి, హెల్త్ ఇన్సూరెన్స్ అరేంజ్ చేయండి, వీసా ఫామ్ ఫిల్ చేయండి, విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేయండి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, వీసా అప్రూవ్ అయ్యాక జర్మనీకి ట్రావెల్ చేయండి. ఈ ప్రాసెస్ లో అఫీషియల్ వెబ్సైట్స్ ని ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్. కన్సల్టెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కన్నా ఫైనల్ గా అఫీషియల్ చెక్ లిస్టే కరెక్ట్. స్టూడెంట్ వీసా ప్రాసెస్ డిఫికల్ట్ కాదు, బట్ క్యాజువల్ గా తీసుకుంటే డిఫికల్ట్ అవుతుంది. కరెక్ట్ డాక్యుమెంట్స్, కరెక్ట్ వెబ్సైట్, కరెక్ట్ టైమింగ్, ఈ 3 ఫాలో అయితే ప్రాసెస్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి అండ్ జర్మనీకి అప్లై చేస్తున్న ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన జర్మనీ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.